నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం త్రిపురారం మండల కేంద్రంలో 40 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను జిల్లా శాసన మండలి సభ్యుడు ఎంసీ కోటిరెడ్డి అందజేశారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు 11,21,000 రూపాయల విలువగల చెక్కులను నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన అందజేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు అనారోగ్యం పాలై ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బులు ఖర్చు చేసుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళను ఆదుకోవాలని చెప్పి ఆనాడున్నటువంటి ప్రభుత్వం పాలకులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎంతో కొంత ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేసి ఆదుకోవాలనేటువంటి లక్ష్యంతో దాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి అది ఆనాటి నుండి ఈ రోజు వరకు కూడా గత ప్రభుత్వాలు కొనసాగించినాయి. ప్రస్తుత ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేసుకుంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రజలకు కొంత అవగాహన అవసరం ఉంది. నిజంగానే 5 ఏళ్ల కింద మనం పోతే సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయం నుంచి వాడుకున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది. కానీ 5 సంవత్సరాల నుంచి కనుక మనం పోల్చుకొని చూసినప్పుడు ప్రతి హాస్పిటల్కి పోయినటువంటి పేషెంట్ ఏదో విధంగా గ్రామ పెద్దలను ఆశ్రయించి తప్పకుండా ముఖ్యమంత్రి సహాయం నుంచి వీలైనంత మేరకు 30,000, 35,000, 25,000, 40,000, 60,000 వీలైనంత వరకు వాళ్ళకు సహాయాన్ని పొందుతున్నట్టు కొంత అవగాహన వచ్చినట్టే. దీన్ని ఇంకా కూడా ముఖ్యమంత్రి సహాయం నుంచి పేద వర్గాలకు చెందినటువంటి అనారోగ్యం బారిన పడినటువంటి వాళ్ళు